అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి. ఇక హర్షిత్ చెప్పిన ప్లేస్ రాగానే తనని చేరుకొని హర్షిత్ ఆరుష్‌తో ఏదో మాట్లాడాడు. ఓకే బావా, నువ్వు చెప్పినట్లే చేద్దాం అంటూ ప్రియా దగ్గరికెళ్లారు. హర్షిత్, ఆరుష్, ప్రియా, నీకు మీ అన్న నిజ స్వరూపం తెలియక ఇలా మాట్లాడుతున్నావు. వాడి గురించి తెలిస్తే ఇలా మాట్లాడవు అన్నాడు ఆరుష్. నాకు మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీ గురించి మొత్తం తెలుసు అంటుంటే చెప్పేది వింటావా? మీ అన్నయ్యని లైన్లో పెడుతున్నాం. ఒకసారి వాడి కాన్వర్జేషన్ విను. నీకే అర్థమవుతుంది. మమ్మల్ని చంపడానికి నిన్ను ఎరగా వేశాడు. అక్కడే అర్థమవుతుంది నీ ప్రాణాలు పోయినా వాడికి ఫరక్ లేదని. వాడికి కేవలం పగ, ప్రతీకారం మాత్రమే కావాలి అంటుంటే కేర్లెస్గా ఓ చూపు చూసింది. దీనికిలా చెబితే నమ్మదు అని ప్రియా మూతికి ప్లాస్టర్ వేసి ఆంటోనికి కాలు కలిపాడు. రేయ్, నీ చెల్లిని ఎరగా వేసి నా ఫ్యామిలీని చంపాలి అనుకున్నావు కదా? ఇంత సిల్లీగా ఎలా ఆలోచించావురా? నీ చేతుల్లో చావడానికి చేతులు కట్టుకొని కూర్చున్నామనుకున్నావా? ఆ వేసిన ఎరని చంపాను. రేపు ఈవినింగ్ వరకు ఆ ఎర పార్సెల్ని రిసీవ్ చేసుకో అంటుంటే, రేయ్, నా చెల్లిని చంపినంత మాత్రాన నీకు భయపడి ఊరుకుంటాననుకుంటున్నావా? నా చెల్లి కంటే నా పగే ముఖ్యం. నిన్ను, నీ ఫ్యామిలీని చంపే వరకు నేను నిద్రపోను అంటున్న వాడి మాటలకి ప్రియా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని గమనించారిద్దరూ. సరే, అది చూద్దాం. నేను నిన్ను చంపుతానో నువ్వు నన్ను చంపుతావో. స్పాట్ నువ్వు ఫిక్స్ చేస్తావా, నన్ను ఫిక్స్ చేయమంటావా? ఎక్కడికి రావాలో చెప్పు, ఒంటరిగా వస్తా. నిన్ను ఈ భూమి మీద లేకుండా చేసి నా పగని కూడా తీర్చుకుంటాను. ఏ పాపం తెలియని కొన్ని వందల మంది ఆడపిల్లల్ని, నా మరదల్ని చంపిన నువ్వు అంత ఈజీగా ఎలా వదులుతాననుకుంటున్నావు? ఈ హర్షిత్ అంటే ఒంట్లో వణుకు పుట్టేలా చేస్తా. అచ్చా, అది చూద్దాం. డైలాగులు చెప్పడం కాదురా, నా ముందుకొచ్చి మాట్లాడు. నేను నీ ముందుకొస్తే మాట్లాడుకోవటాలు ఉండవు, నరికేటాలే. అబ్బో, పెద్ద ప్లాన్తోనే వస్తున్నావే. ఏ భయం వేస్తుందా? భయపడేవాడినైతే నువ్వు ఆ రోజు రోడ్డు మీద చంపిన నా అనుచరులని చూసి అప్పుడే వెనకడుగు వేయాల్సింది. అయినా వేయలేదు అంటే నా ధైర్యం ఏంటో నీకు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది నీకు బుద్ధి తెలివి రెండూ లేవని అంటుంటే, రేయ్, ఎక్కువ మాట్లాడి నా టెంపర్ లేచేలా చేయకు. టెంపర్ లేస్తే ఏం చేస్తావో నాకు చూడాలనుందిరా. అంతా ఆరడం దేనికి? త్వరలోనే కలుస్తాంగా. ఓకే, లెట్స్ రెడీ టు వార్. ఓకే డన్ అని ఇద్దరు ఈవిల్ స్మైల్ ఇస్తూ కాల్ కట్ చేశారు. ఇప్పటికైనా అర్థమైందా అంటుంటే కళ్ళులో గిర్రున నీళ్లు తిరిగాయి ప్రియకి. ఇప్పటికీ మమ్మల్ని చంపాలని చూస్తే నీ అంత మూర్ఖురాలు ఇంకెవరు ఉండరు అన్నాడు హర్షిత్. ఇక ఏం మాట్లాడలేదు ప్రియా. వాట్ హ్యాపెన్ అన్నాడు ఆరుష్. వాళ్ళిద్దరిని వదిలి అక్కడి నుండి బయటకెళ్ళిపోయాడు హర్షిత్. నిన్నటి నుండి ఏం తినలేదు అని ఫుడ్ తీసి ప్రియా చేతిలో పెట్టాడు. ఆరుష్, నాకొద్దు అనింది. మా మీద కోపం ఉంటే తర్వాత రివెంజ్ తీసుకుందో కానీ ముందైతే తిను అన్నాడు. నాకొద్దు అని చెప్పానుగా, ఎందుకు విసిగిస్తావు? ప్రియా, తింటావా తినవా? తినను అనింది నిర్మోహమాటంగా. ఏంటే, రిక్వెస్ట్ చేస్తున్నానని బెట్టు చూపిస్తున్నావు? తినకపోతే నీకే మాడుతుంది. మాడితే మాడనివ్వు, నీకేంటి అంటుంటే, నీ అంత స్టోన్ హార్టెడ్ కాదు నాది అంటూ ప్రియా నోట్లో ఫుడ్ని కుక్కాడు. మింగు, లేకపోతే కడుపు మాడి చస్తావు అంటుంటే కన్నీళ్లతో ఆరుష్ని చూస్తూ తన కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని, నా మీద ప్రేమ పెంచుకోకు. నేను నీకు దక్కను. నేను నిన్ను లవ్ చేస్తున్నానని మా అన్నగాడికి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. నాకు దూరంగా ఉండు. ఈ ప్రాణం పగ తీర్చుకోవడానికే పుట్టింది అనుకున్నానే కానీ ఆ పగని నాకు ప్రాణం పోస్తుందని అనుకోలేదు. ప్లీజ్ నన్ను వదిలేసేయ్. నా చావేదో నేను చేస్తాను. నా వల్ల నీ ప్రాణాలు పోవడం ఇష్టం లేదు అంటుంటే, నీకోసం నా ప్రాణాలు పణంగా పెట్టడానికైనా నేను సిద్ధమే కానీ తిను అంటూ తినిపించాడు. అతని మాటలకి ఒక్కసారిగా అతడికి కరుచుకుపోయి బోరున ఏడుస్తూ, ఇన్ని రోజులు అన్న పగని నా పగ అనుకొని బ్రతికాను కానీ వాడికి నా ప్రాణాల కంటే వాడికి పగే ముఖ్యమని అర్థమైంది. నన్ను క్షమించు, కానీ ఈ ప్రాసెస్లో నీకేదైనా అయితే మాత్రం నేను భరించలేను. ప్లీజ్ నన్ను వదిలేసేయ్ అంటుంటే ఆరుష్ చిన్నగా నవ్వి ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని కళ్ళలోకి సూటిగా చూస్తూ, విల్ యూ మ్యారీ మీ అన్నాడు. ప్రియా నీళ్లు చేరిన కళ్ళతో చూస్తూ అతని చూపులకు తాళలేక కళ్ళు కిందకి వాల్చేసింది. ఆమె చుబుకం పట్టి పైకంటూ, చెప్పు ప్రియా అన్నాడు. సరే కానీ నీకు ప్రియా కావాలా, మ్యాగీ కావాలా అన్నాడు ఆరుష్. శాశ్వతంగా ప్రియగా మారిపోవాలనిపిస్తోంది కానీ
అదే జరిగితే మా అన్నయ్య ఎవరిని బ్రతకనివ్వడు, ఇంకా పగ పెంచుకుంటాడు. అది నాకిష్టం లేదు. నేను వాడి దృష్టిలో చనిపోయాను కదా, చంపేసేయ్ ప్లీజ్. నేనుంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను చంపేసేయ్ అంటూ గన్ తీసి బ్రెయిన్ దగ్గర పెట్టుకుంది. ఆమె ప్రవర్తనకి ఒక్కసారిగా షాక్ అయి ట్రిగ్గర్ నొక్కుతుండగా ఆమె బుగ్గపై గట్టిగా లాగిపెట్టి కొట్టాడు. ఒక్కసారిగా గన్ పేలి కింద పడిపోయింది. బుల్లెట్ పక్కన వాల్కి తాకింది. నీకేమైనా పిచ్చా? ఎందుకే? నువ్వు చనిపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? యూజ్లెస్ ఫెలో అని దగ్గరికి తీసుకున్నాడు ఆరుష్. ఆరుష్ గుండెలపై తలపెట్టి తనివి తీరా ఏడ్చింది ప్రియ. హర్షిత్ వాడి నెంబర్ని ట్రేస్ చేయమని చెప్పాడు. ఎందుకంటే వాడు డైరెక్ట్గా చంపే ధైర్యం లేక వెన్నుపోటు పొడవాలని చూస్తున్నాడుగా. మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉంది అని. వాడు ఎప్పుడు కలుద్దామన్నది చెప్పలేదు అంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. హర్షిత్ వాడి దగ్గరికి వెళ్ళి చంపాలనుకుంటే వెళ్ళే ప్రాసెస్లో తన ఫ్యామిలీకి మళ్ళీ ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడేమో అని ఆగిపోతున్నాడు. ఆరుష్ ప్రియ కట్లు విప్పి ఇంటికి తీసుకొచ్చేశాడు. ఆరుష్ పక్కన ప్రియని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం చేస్తున్నావురా? నీకసలు బ్రెయిన్ ఉందా? ఆ పిల్ల మన ఫ్యామిలీని చంపడానికొచ్చింది. దాన్ని ఇంటికి ఎలా తీసుకొచ్చావు? మామ్, తనిప్పుడు మారిపోయింది. అలా నటిస్తుంది. మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేసి మనల్ని చంపితే అంటున్న నిత్య మాటలకి నీకేం తెలియదు. నువ్వు ఆగు మామ్ అన్నాడు ఆరుష్. నిత్య అరుపులకి హర్ష బయటకొచ్చాడు. నిత్య, ఏంటి గొడవ? ఒకసారి అటు చూడన్నయ్య. వాడికి మతుండే ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చాడా? మనల్ని చంపాలని చూసిన ఈ హంతకురాలిని అలా ఎలా తీసుకొస్తాడు? ఇప్పుడు నటించి మోసం చేసి మళ్ళీ చంపదన్న గ్యారెంటీ ఏముంది? డోంట్ వరీ నిత్య, నువ్వేం టెన్షన్ పడకు. ప్రియా అన్నాడు. తలెత్తి హర్షని చూసింది. పెదడాడీ అని ప్రేమగా పిలిచి దగ్గరికెళ్ళి హర్షని హత్తుకుంది. నన్ను క్షమించండి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా మిమ్మల్ని చంపాలి అనుకున్నాను. మీరు ఇంత మంచి మనసు గల మనుషులు అని తెలీదు. నాకు చిన్నప్పటి నుండి మీ మీద పగలు మాత్రమే నేర్పించాడు మా అన్నయ్య. ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలీదు. నాకు ఆరుష్ పరిచయమైన తర్వాతే మనిషిని ఇలా కూడా ప్రేమిస్తారా అనిపించింది. నన్ను క్షమించండి పెదడాడీ అంటూ కాళ్ళు పట్టుకోబోతే వద్దమ్మా అంటూ తల నిమిరి ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నందుకు సంతోషం. లోపలికెళ్ళు. అంజు, ప్రియని లోపలికి తీసుకెళ్ళు అని హర్షిత్తో మాట్లాడాడు. ఐ నో డాడ్. ఎందుకు లేట్ చేస్తున్నావు కన్నా? లేదు డాడ్, వాడింకా ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఈ సిచ్యువేషన్లో నేను గాని మీరు గాని ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వాడు మన పవర్ ఏంటో తెలుసు కాబట్టి గుంటనక్కలా గోతులు తవ్వుతున్నాడు. వాడికి అంత సీన్ ఉంటే ఎప్పుడో మనల్ని ఎదుర్కొనేవాడు. రాలేదు అంటే వాడికి మనం అంటే భయమని అర్థం కావట్లేదా? డైరెక్ట్గా మనల్ని ఫేస్ చేసే దమ్ము లేక ఇలా వెనక నుండే గుంటనక్క వేషాలేస్తున్నాడు. ఓకే కన్నా, వాడి ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయి. ఓకే డాడ్, మీరు రిలాక్స్ అవ్వండి. ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. ఓకే కన్నా. ఇక్కడ ప్రియ ఫ్రెష్ అయి రాగానే అందరూ డిన్నర్కి కూర్చున్నారు. అను, తను నీ చెల్లి ప్రియ అంటుంటే విచిత్రంగా చూస్తోంది అను. ఆరు కూడా చెల్లి ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అవును, తను జాన్సన్ మావయ్య కూతురు అని చెప్పాడు ఆరుష్. జాన్సన్ ఎవరు అనగానే హర్ష రాజారావు సెకండ్ ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పేశాడు. పక్కనే ఉన్న సింధుజకి కోపం పీక్సుకుపోయింది. ఎదురుగా కూర్చున్న రాజారావుని చంపేసేలాగా చూస్తూ ఉంది. మీరు చేసిన విధవ పనికి ఇప్పుడు నా కుటుంబం ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది అంటుంటే ప్రియని ఆశ్చర్యంగా చూస్తూ, జాన్సన్ కూతురువా? అవును తాతయ్య, నేను మీ మనవరాలిని. ఇంకా వరుసలు ఎలా కలుపుతున్నారో చూడు. ఛా అంటూ అక్క నుండి వెళ్తుండగా చెయ్యి పట్టి ఆపాడు రాజారావు. నన్ను క్షమించు సింధు, ఇలా అవుతుందని అనుకోలేదు. వాడు మన మీద ఇంత పగ పెంచుకున్నాడని తెలీదు నాకు. ఎలా తెలుస్తుంది? దాన్ని పెళ్లి చేసుకునేటప్పుడు తెలీదా? కొడుకును కని రోడ్డు మీద వదిలేస్తే ఇలాగే ఉంటుంది. నీకు చేతనైతే పెళ్లి చేసుకునే నన్ను మోసం చేయాలని చూడవు అని ఉక్రోషంగా అంటుంటే, మామ్ ఇప్పుడు అని ఏం లాభం? ఎందుకు బీపీ పెంచుకుంటావు? జరిగిందేదో జరిగిపోయింది, కూర్చో అంటూ కూర్చోబెట్టాడు హర్ష. ఆయన కడుపులో పుట్టినందుకు మాకు తప్పదుగా. నువ్వేం టెన్షన్ పడకు, అంతా నా కొడుకు చూసుకుంటాడు. ఇదంతా వింటున్న ఆరుకి ఒక్కసారిగా తల గిర్రున తిరిగింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. హర్షిత్కి ఏదైనా అవుతుందేమో అని టెన్షన్ మొదలైంది. తిండి కూడా సహించలేదు. ఎప్పుడు వస్తాడా అని కళ్ళు వెతుకుతూ ఉన్నాయి తన కోసం. అది సరే కానీ కన్నా ఇంకా ఇంటికి రాలేదెందుకు అంటుంటే, వస్తాడు అంజు, వాడికి కాస్త బయట వర్క్ ఉందని చెప్పాడు.
అత్తయ్య నాకు ఆకలిగా లేదు. నేను మీ కొడుకు వచ్చాక తింటాను అంటూ లేచి వెళ్ళిపోతుంటే, అదేంటమ్మా కంచం ముందు నుండి అలా లేవకూడదు. కూర్చో. ప్లీజ్ అత్తయ్య. ఆయన వచ్చాక తింటాను. మీరు ఏమనుకోకండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆరు. అప్పటి వరకు మ్యాటర్ తెలియని ఆరు ఇప్పుడు తెలిసేసరికి ఇలా బిహేవ్ చేస్తుందని అర్థమైంది. నైట్ 10 అవుతోంది. ఇంకా ఇంటికి రాలేదు. కాల్ చేసింది లిఫ్ట్ చేయలేదు. ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉండడంతో లైట్స్ అన్నీ వెలుగుతూనే ఉన్నాయి. కాసేపు గార్డెన్‌లో కూర్చుందామనిపిస్తుంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సేఫ్ కాదు అనిపించింది. హర్షిత్ ఎప్పుడు వస్తాడా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉంది ఆరు. బాల్కనీలో నిలబడి ఆకాశంలో నక్షత్రాలని చూస్తోంది. చాలా నిర్మలంగా కనిపిస్తోంది ఆకాశం. చుక్కలు కూడా చాలా స్పష్టంగా వాటి వెలుగుని విరజిమ్ముతున్నాయి. చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. అలాగే చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి 2 బలమైన చేతులు చుట్టాయి. ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంటే కదల్లేదు. ఓయ్! ఎంత భయపడ్డానో తెలుసా? అనింది. హర్షిత్ స్పర్శ తెలిసి. ఎంత? అన్నాడు. ఇంత. కాదు కాదు ఇంత అంటూ చేతులతో ఇలా అని చూపిస్తోంది. సరే కానీ ఏమైంది? ఈరోజు ఇంత లేటుగా వచ్చావ్? బయట కాస్త పనుంది. అందుకే లేటైంది. ఆంటోనీ బాంబేలో ల్యాండ్ అయ్యాడని తెలిసింది. వేట మొదలెట్టాడు హర్షిత్. తను అక్కడికి వెళ్తే ఒక్కడు మాత్రమే చేస్తాడు. వాడు ఇక్కడికి వస్తే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయొచ్చు అని ప్లాన్ వేశాడు. సరే కానీ ప్రియా మీ చెల్లెలా? మరి నాకెందుకు చెప్పలేదు? అంటుంటే ఆమె భుజం మీద చుబుకం మానించి ఏమని చెప్పాలి? ప్రియా మీ చెల్లెలు అని. నా చెల్లెలు కాదు, నా శత్రువు చెల్లెలు అన్నాడు హర్షిత్. ఎంత కాదనుకున్నా తను మీ రక్తమే కదా. అయినా చెబితే ఏం చేసేదానివి? ఏం చేస్తాం? విని సంతోషిస్తాం. అబ్బో మరీ అంతలా సంతోషించకు బేబీ. తను శత్రువు. బయటుంటే మళ్ళీ ఏం ప్లాన్ వేసి మనల్ని చంపేస్తుందోనని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను అంటున్న హర్షిత్ మాటలకి నోట మాట రాలేదు ఆరుకి. అదేంటి సార్ అలా అంటారు? తను మారిపోయింది కదా. నేను మీ శత్రువుని, మిమ్మల్ని చంపాలి అనుకుంటున్నాను అని చెప్పరుగా. అయినా నేనెవర్నీ అంత ఈజీగా నమ్మను అంటుంటే, అవును మీరు ఎవరిని అంత ఈజీగా నమ్మరని తెలుసు నాకు అంటుంటే వియర్డ్‌గా చూసి నీకెలా తెలుసు? ఎందుకు తెలీదు? స్టార్టింగ్‌లో తమరు ఎంతలా టార్చర్ చేశారో అప్పుడైతే మిమ్మల్ని గన్ తీసుకొని షూట్ చేయాలనిపించేది. అవునా? ఇప్పుడేమనిపిస్తోంది? ఇద్దరం ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని మన కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేద్దామా అనిపిస్తోంది అంటుంటే ప్రేమగా ఆరు కళ్ళలోకి చూస్తూ ఓకే బేబీ. ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం. దగ్గరలోనే ఉంది ఆ క్షణం. నువ్వేం టెన్షన్ పడకు అంటుంటే తనని గట్టిగా హత్తుకొని ఈ గొడవలు అవసరమంటావా? నాకు భయంగా ఉంది. మనం ఇక్కడ నుండి హైదరాబాద్‌కి వెళ్ళిపోదాం. ప్లీజ్ ఇక ఈ గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టేసేయ్ అంటుంటే ఆమె గొంతులో బాధ స్పష్టంగా కనిపిస్తోంది హర్షిత్‌కి. నువ్వేం టెన్షన్ పడకు బంగారం. నీ ప్రియుడు అంత చేతగానివాడు అనుకుంటున్నావా? ఛీ! నేనెందుకు అలా అనుకుంటాను? యూ ఆర్ సో స్ట్రాంగ్ అండ్ పవర్‌ఫుల్ పర్సన్ అంటుంటే నవ్వుతూ చూస్తున్నాడు. అతని అందానికి అలాగే చూస్తూ ఉంది ఆరు. ఏంటన్నట్లు కళ్ళెగరేశాడు. యూ ఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్. ఏంటి ఈరోజు పొగిడే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నావా? అలా పొగుడుతున్నావు? అవి పొగడ్తలు కాదు నిజాలు. అయినా మీకు అలాంటి మాటలు చాలా తక్కువ. మీరు చాలా గ్రేట్ సార్. ఎంతోమందికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. చాలామంది అమ్మాయిలని కాపాడారు. నిజంగా గ్రేట్. ఈ ఏజ్‌లో చాలా గొప్ప పేరు సంపాదించారు. ఇక ఆపు బేబీ. నాకు వింటుంటే ఎలాగో అనిపిస్తోంది. సరే కానీ డిన్నర్ చేశావా? మీరు తినందే నేను ఎలా తింటాను? నీకేమైనా పిచ్చా? నాతో నీకేంటి? టైంకి తిని పడుకోవాలి కానీ అంటుంటే ఈ సిట్యుయేషన్‌లో నువ్వు లేటుగా వస్తే నాకు తిండి ఎలా సహిస్తుంది? ఇంకా పైగా మాట్లాడుతున్నారు చూడు. అసలెందుకు లేటుగా వచ్చావ్? నాకెంత భయం వేసిందో తెలుసా? అంటూ మూతి బిగించి అటువైపు తిరిగింది. హర్షిత్ నవ్వుతూ చూస్తూ సారీ ఇంకెప్పుడు లేట్ రాను. సరేనా? పద డిన్నర్ చేద్దాం అంటూ తీసుకెళ్తున్నాడు. అదేంటి డైనింగ్ హాల్ కింద ఉంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అంటుంటే మాట్లాడలేదు. చెప్పండి సార్ ఎక్కడికి? అబ్బా ఒకే క్వశ్చన్ ఎన్నిసార్లు అడుగుతావే? కాసేపు ఆగితే నీకే తెలుస్తుందిగా అంటూ తీసుకెళ్లి ఆపాడు. చాలా చీకటిగా ఉంది. సార్ చీకటిగా ఉంది అనింది భయంగా. ఏం మాట్లాడలేదు హర్షిత్. సార్ ప్లీజ్ ఎక్కడికి తీసుకొచ్చారు? అంటూ చేతితో ఇలా అని తడుముతుంటే హర్షిత్ కనిపించలేదు. చిన్న అంటూ పిలుస్తోంది పలకలేదు. భయంతో ఏడుపొచ్చేస్తోంది ఆరుకి. ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యాయి. ఎదురుగా రంగురంగుల పూలతో డెకరేట్ చేసిన టేబుల్పై రకరకాల వంటలు దర్శనమివ్వడంతో మొదటగా ఎగ్జైట్ అయిన ఆరు
తర్వాత బయట భయపెట్టేశాడని భయంతో హర్షిత్ దగ్గరికెళ్ళి అతని చెస్టుపై పిడికిలతో గుద్దుతూ ఉంది. ఏమైంది బేబీ, భయపడ్డావా అన్నాడు చిరునవ్వుతో. అలా వెళ్ళిపోతే భయపడరా? ఎంత చీకటిగా ఉంది. సరే కానీ పద డిన్నర్ చేద్దాం అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాడు. ఇక తనే సర్వ్ చేశాడు ఇద్దరికి. ప్లేట్లో ముగ్గులు వేస్తున్న ఆరుని చూసి, ఏమైంది అలా ముగ్గులేస్తున్నావు, తిను అంటుంటే నోటి వరకు పెట్టుకున్న ముద్దని హర్షిత్ నోట్లో పెట్టింది. చిన్నగా నవ్వాడు. అతను కూడా ఆమెకు తినిపించాడు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేసి ఆ రాత్రి స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆకాశం నిర్మలంగా కనిపిస్తుంటే ఎందుకో రూమ్కి వెళ్ళాలి అనిపించలేదు. ఇద్దరికి అక్కడే ఉన్న బెడ్పై పడుకొని వినీలాకాశాన్ని చూస్తూ పక్కన ఇష్టసఖి సఖుడు ఒకరినొకరు స్వాంతనపరుచుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రావణ శుక్రవారం అని ఎర్లీగా నిద్రలేచి గుడికెళ్దామని రెడీ అవుతుండగా, మమ్మీ పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అంటూ వచ్చాడు హర్షిత్. గుడికి కన్నా, ఈరోజు శ్రావణ మాసం కదా అంటుంటే, ఏంటి మామ్ నాకొక్క మాట చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు అంటుంటే, అదేంటి కన్నా, అవును మామ్ నాకు చెప్పందే ఇంట్లో నుండి అడుగు బయట పెట్టకూడదు. డ్రైవర్స్ని అందరినీ పిలిచి ఇంట్లో నుండి ఒక్కరు బయటకి వెళ్ళినా మీ జాబ్లు పోతాయి, గుర్తుపెట్టుకోండి అంటుంటే, ఓకే సార్ అంటూ వెళ్ళిపోయారు. అప్పుడే నిద్ర లేచి కిందకి దిగుతున్న ఆరు వీళ్ళ కాన్వా విని, ఏమైంది సార్ అంటుంటే సీరియస్గా ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు. ఏమైంది అత్తయ్య, ఆయన అంత సీరియస్గా ఉన్నారేంటి అంటుంటే, ఈరోజు శ్రావణ శుక్రవారం అని గుడికెళ్తుంటే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావని అరుస్తున్నాడు అని చెప్పి వెళ్తుండగా, ఆరు అందరూ రెడీ అవ్వండి, టెంపుల్ తీసుకెళ్తాను అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు హర్షిత్. ఇక అంజు ఫేస్లో నవ్వు విరిసింది. అత్తయ్య అందరినీ నిద్ర లేపండి, గుడికి వెళ్దామంటూ రూమ్కి వెళ్ళింది. కాసేపటికి అందరూ రెడీ అయ్యి కిందకొచ్చారు. కార్తో రెడీగా ఉన్నారు హర్షిత్, ఆరుష్, హర్ష. అందరూ కలిసి టెంపుల్ స్టార్ట్ అయ్యారు. ఏంటి సార్ అంత సీరియస్గా మాట్లాడితే అత్తయ్య గారు ఎంత బాధపడ్డారు అంటుంటే, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పా, అయినా చెప్పకుండా వెళ్తే ఏంటి అర్థం, తనకేదైనా అయితే అంటున్న హర్షిత్ని అలాగే చూస్తూ ఉంది ఆరు. ఏంటి మాట్లాడావు? అవును సార్ మీరు చెప్పింది నిజమే, నువ్వు కూడా నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళావనుకో అక్కడే చంపేస్తా అని సీరియస్గా చెప్పగానే సరే అని తలూపింది. గుడి రావడంతో కార్లాగాయి. ఒకదాని వెనక ఒకటి అందరూ కారు దిగి కాళ్ళు కడుక్కొని లోపలికెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని అందరి పేర్ల మీద అర్చన చేయించి అన్నదానం చేయిస్తానని మొక్కుకుంది అంజు. ముందే గుళ్ళో ఇన్ఫర్మేషన్ అందించిన అంజు పేదవాళ్ళకి అన్నదానం చేశారు. ఇంటిల్లిపాది గుడిలోనే గడిపారు ఆ రోజంతా. ఇక అందరూ తిని వెళ్ళిపోయాక అను, ఆరు, అవని, నేను కూడా ఇక్కడే తింటానత్తయ్య అంటుంటే సరే అనింది అంజు. ప్లేట్లో రైస్ పెట్టుకొని తింటుండగా అవనిని షార్పుగా చూశాడు హర్షిత్. వామ్మో, బావేంటి అక్క అలా చూస్తున్నాడు, భయమేస్తోందే, ఆఫీస్లో అంత రచ్చ చేసి కనీసం సారీ కూడా చెప్పవా అంటున్న ఆరు మాటలకి, అమ్మో బావని చూస్తేనే భయమేస్తోంది, ఇక దగ్గరికెళ్ళి మాట్లాడితే నన్ను చంపేస్తాడేమో, నిన్ను చంపడం కాదే నరికేయాలి, ఎంత బీభత్సం సృష్టించావే రాక్షసి, నేను అక్కడికి వద్దని చెబుతూనే ఉన్నాను అంటుంటే, అక్క తిట్టకే, సరే బావకి సారీ చెబుతాను, ఏమైనా చావు, మళ్ళీ తింగరి వేషాలు వేశావనుకో నిన్ను ఇక్కడే చంపి పాతేసి ఇంటికెళ్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఆరు. ఇంకా చేస్తానా, నాకు బుద్ధి రాలేదు అంటూ అటువైపు తిరిగి కాల్ మాట్లాడుతున్న హర్షిత్ దగ్గరికెళ్ళి మెల్లగా బావా అనింది. బాబు సీరియస్గా మాట్లాడుతుంటే వినిపించలేదేమో, మళ్ళీ బావా అంటూ గొంతు పెంచింది. విసురుగా వెనక్కి తిరిగి చంపేసేలాగా చూస్తూ ఉన్నాడు హర్షిత్. ఫోన్లో కాల్ బ్యాక్ చెప్పి అక్కడి నుండి విసురుగా వెళ్తుంటే, బావా ప్లీజ్ ఐఎమ్ రియల్లీ సారీ, నేను నీకు మరదల్ని కదా, చిన్నగా ఆట పట్టిద్దామని అలా చేశాను కానీ నిజంగా కాదు అంటున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అన్నదాన కార్యక్రమం అయిపోగానే పేదవాళ్ళకి బట్టలు, ఫ్రూట్స్ పంచిపెట్టారు. ఈవినింగ్ అయింది. టెంపుల్లోనే ఎంత వర్క్ ఉన్నా వీళ్ళని వదిలి వెళ్ళాలనిపించలేదు హర్షిత్కి. అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని బయలుదేరారు ఇంటికి. ఇక అక్కడున్న బెగ్గర్స్కి అంజు మనీ ఇచ్చి వెళ్తుండగా, అమ్మ అమ్మ అంటూ పిలుస్తున్నాడు ఒక బెగ్గర్. ఏంటని వెనక్కి తిరిగి చూడగానే, దానం చేయండమ్మా అంటుంటే 2000 నోట్ తీసి చేతికిచ్చి కార్ దగ్గరికి నడుచుకుంటూ వస్తోంది అంజు. అందరూ ఎవరి కార్లో వారు కూర్చున్నారు. అంజు కూడా కూర్చోగానే కార్ స్టార్ట్ చేస్తుండగా ఒక్కసారిగా బాంబు వీళ్ళ మీదకి దూసుకొస్తుంటే ఒకే ఒక్క జంప్ చేసి పట్టుకున్నాడు. ఏం జరిగిందోనని హర్షిత్ ఒక్క ఊదుటున కిందకి దిగి బాంబు కింద పడకుండా పట్టుకున్న శ్రీవత్సని చేరుకొని ఏమైందని
అడగగానే ఇంకో బాంబు విసిరేశాడు. అక్కడున్న బెగ్గర్ ఇక వెంటనే అలర్ట్ అయ్యి ఆ బాంబుని కింద పడకుండా పట్టుకొని వాడిని క్షణంలో చుట్టుముట్టారు హర్షిత్ మనుషులు. అప్పుడు ఒక్కసారిగా హెలికాప్టర్ నుండి బాంబులు వీళ్ళ మీదకి వేస్తుంటే హర్ష తన ఫ్యామిలీ మెంబర్స్ని దూరంగా తీసుకెళ్లి ఫైర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక శ్రీ హర్షిత్ బెగ్గర్స్ని కాల్చుతుండగా వాడు తప్పించుకున్నాడు. వెనుక ఉన్న సెక్యూరిటీ వాడిని పట్టుకోబోతే వాళ్ళని కాల్చేశాడు. ఇక్కడ హర్ష అక్కడంతా క్లియర్ చేయమని టెంపుల్ సిబ్బందికి చెప్పగానే అప్పటికే కాల్పులకి భయం వేసి అందరూ పారిపోయారు. హర్ష వాడి మనుషులని షూట్ చేసి హెలికాప్టర్ నడిపే పైలట్ని కూడా షూట్ చేయగానే అది అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇక్కడ ఎదురుగా ఆంటోనీ ఈవిల్ స్మైల్ ఇస్తూ కనిపించాడు. వాడు అలా ఎందుకు నవ్వుతున్నాడో హర్షిత్కి ఎక్కడో కొడుతోంది. వాడేదో ప్లాన్ చేశాడని. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.